హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ SA2 ఎగ్జామినేషన్కి సంబంధించి నైన్త్ క్లాస్ హిందీ క్వశ్చన్ పేపర్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో గైస్, నేనైతే వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా. సో మీరైతే ఒకసారి అయితే స్క్రీన్ మీద అయితే గమనించేయండి. సో ఇదైతే మనకు హిందీ బిట్ పేపర్ పార్ట్ బి నైన్త్ క్లాస్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా మీరైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. ఇందులో అయితే రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికీ కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. సో నైన్త్ క్లాస్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, నాకు మీ సపోర్ట్ అయితే కావాలన్నమాట. సో ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే రియల్ క్వశ్చన్ పేపర్స్ మ్యాథమెటిక్స్ వస్తే మాత్రం పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. సో చాలామంది స్టూడెంట్స్ అయితే మీరు పెట్టిండేటివే చదువుకొని వెళ్తున్నాం బ్రో, కానీ రావట్లేదు అంటే నేను ఈ క్వశ్చన్ రియల్ క్వశ్చన్ పేపర్ అనుకుంటున్నా, ఈ విధంగా అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, నేను చెప్తూనే ఉన్నా కదా, ప్రతి వీడియోలోనూ చెప్తున్నా. రియల్ క్వశ్చన్ పేపర్ వస్తే మాత్రం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే విజిబుల్ అంటే కనపడేలాగా పెడతాము. ఇంకో విషయం ఏమంటే, అది ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా క్వశ్చన్ పేపర్ నా వరకు వచ్చింది అనుకోండి, వెరీ ఇంపార్టెంట్ అని, దాన్ని నేను 1-2 సార్లు రెఫర్ చేసిన తర్వాతే ఇందులో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని రిపీట్ అవుతాయో, ఇది 100% దిగుతుంది అని కూడా చెప్తాను. కానీ 100% ఇదే వస్తాయని అయితే నేను ఏ వీడియోలోనూ చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. స్క్రీన్ మీద కనపడి ఈ క్వశ్చన్ పేపర్ వీడియో బిట్ పేపర్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫుల్ క్వశ్చన్ పేపర్ వీడియో పెడతా.